ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి నిజంగా ఈ ప్రభుత్వాలు మారలేదంటే గత ప్రభుత్వంలో తిరుమలరావు గారే ఉన్నారు. ఇగో ఈయననే, ఈ పెద్ద ఆయన తిరుమలరావు గారు ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో కూడా తిరుమలరావు గారే ఉన్నారు. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఆయననే ఉన్నాడు. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఆయననే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మరి ఆయననే ఉంటాడా? చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మార్పు కోరుకుంటున్నారు. ఇది ఒక్కటనే కాదు, పిఎస్సిఎస్ కేంద్రాలలో మనం వీడియోలు చేసిన తర్వాత చాలామంది ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఈసారి చైర్మన్ పీఠం మా బీసీలకు, నేను కోరుకునేది ఏంటంటే మా బీసీలకన్నా ఎస్సీలకన్నా ఇవ్వాలి. ప్రతి ఒక్కటి అవకాశం ఇవ్వాలి. మా బీసీ సోదరులకు, మా ఎస్టీ సోదరులకు ఈ చైర్మన్ పదవులలో అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ప్రియారిటీ అయితే మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రియారిటీ ఇచ్చి ఇందులో కీలకంగా మా వాళ్ళని చైర్మన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా జాతుల నుంచి చైర్మన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరి సారథే ఉంటుంది ఈ చైర్మన్ పదవి. ఇట్లా సాధ్యమవుతుంది అనేది నాకు అర్థమవుతలేదు. మరి దయచేసి మిత్రులారా, ఇది కురిక్యాల సొసైటీకి సంబంధించింది. దయచేసి వీడియోని ఒక మందికి షేర్ చేయండి. షేర్ చేస్తారని అనుకుంటున్నా. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.